హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, మీరు కోరుకున్నదాన్ని ఏదైతే మీ విషెస్ ఉన్నాయో, ఏవైతే మీ కోరికలు ఉన్నాయో అవి నెరవేరబోతున్నాయో, ఇంకా ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటారో వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుందా లేదా అనేది అయితే రీడింగ్లో మనం తెలుసుకుందాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాట్సాప్ ద్వారా నన్ను అప్రోచ్ అవ్వండి. 1 క్వశ్చన్ వచ్చి 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను గైస్. సో ఎవరికైనా బాగా ఇబ్బందిగా ఉంది, మేము తెలుసుకోవాలి అని అనుకుంటే, మేము మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నాకు, నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ టైం అయితే నాకు పడుతుంది మీకు ఆన్సర్ నేను చేసి మీకు రీడింగ్ చేసి చెప్పడానికి. వెంటనే ఇచ్చి ఈ రోజు కంటే అవ్వదు గైస్. సో మీరు పేషెన్సీతో వెయిట్ చేయగలము ఆన్సర్ కోసం అంటే మాత్రమే నన్ను అప్రోచ్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే రీడింగ్ కనెక్ట్ అవుతుంది అని నాకు మెసేజ్ చేస్తున్నారో, నాకు కామెంట్ చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, గ్రాటిట్యూడ్. సో మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో, ఎలాంటి రీడింగ్స్ కావాలి, ఎట్లాంటిది ఎవరికైనా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అది అందరికీ ఉపయోగపడేలాంటి రీడింగ్ అయితే నేను తప్పకుండా దానికోసం అయితే రీడింగ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యూనివర్స్ చూసే వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఒక చక్కటి మెసేజెస్ని, ఒక చక్కటి రిప్లైని వారికి అయితే ఇవ్వండి. వాళ్ళ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి, వాళ్ళ లైఫ్లో ఏమేం మార్పులు జరగబోతున్నాయి, అసలు వీళ్ళు సోల్మేట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మొత్తం రీడింగ్లో అయితే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇవ్వండి యూనివర్స్. సో చూద్దాం, ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. Eight of Wands, 10 of Cups, Eight of Cups. సో గైస్ ఎట్లా ఉందంటే, మీరు దేనికోసం అయితే ట్రై చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్గా కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, లేకపోతే రిలేషన్ వైజ్ కానీ ఏదో ఒక విషయం కోసం మీరు ట్రై చేస్తున్నారు. అంటే ఎలా అంటే జాబ్ రిలేటెడ్గా అయితే ఉన్న దాంట్లోనే ఇంకా బెటర్ ఆప్షన్కి వెళ్ళాలని కానీ, లేదా మంచి జాబ్ కావాలి, లేకపోతే శాలరీ ఇంకా బాగా పెరగాలి, లేకపోతే ఫైనాన్షియల్గా మేము సెటిల్ అవ్వాలి, ఇట్లాంటివి ఎవరైతే ట్రై చేస్తున్నారో కెరియర్ పరంగా వాళ్ళందరూ కూడా ట్రయల్స్ అయితే ఆల్మోస్ట్ మీకు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీరు కోరుకున్న వాటిని అయితే మీరు సాధించుకోగలుగుతారు. రానున్న రోజుల్లో మీకు చేంజెస్ అయితే జరగబోతున్నాయి అనేది అయితే రీడింగ్లో తెలుస్తుంది. సో ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ కూడా మేము ఇబ్బంది పడుతున్నామో, మేము బాగా పెయిన్ పడుతున్నాము, మా రిలేషన్షిప్లో మేము చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నాము, హ్యాపీగా లేము అని ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి కూడా మీకు మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేసి దాని నుంచి మీ రిలేషన్షిప్ని మంచిగా ఉంచుకోవాలని మీరు కోరుకుంటున్నారో, మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా చక్కగా అంటే యాక్షన్ మూమెంట్లో మీరు మీవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం అయితే మీకు ఉంది. ఇంకా ఏంటంటే మీ కర్మ ఏదైతే ఉందో అది మిమ్మల్ని చాలా ఫాస్ట్గా ముందుకు నడిపిస్తుంది. మీరు ప్రతిదాన్ని యాక్షన్ మూమెంట్లో ఉంచగలుగుతారు. వర్క్ విషయంలోనైనా కానీ, లేకపోతే మీ రిలేషన్షిప్, మీ పర్సనల్ ఇష్యూస్లో కానీ అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు పెయిన్ ఉన్నా మీరు దాన్ని పెయిన్ నుంచి బయటపడటానికి అది మీ కెరియర్ పరంగా కానీ, లేదా మీ రిలేషన్షిప్ వైజ్ కానీ ఎటువంటి పెయిన్ ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా మీరు దానికోసం ఏదైతే బయటికి రావాలనే ట్రయల్స్ అయితే చేస్తున్నారో అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఇక్కడ 10 of Cups ఎట్లా ఉంటుందంటే, మీరు కోరుకున్న స్టేజ్ ఏదైతే ఉందో అది కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే, కెరియర్లో మీరు కోరుకున్న స్టిల్ ఏదైతే అంటే ఒక స్టేజ్ ఏదైతే ఉందో డబ్బు పరంగా కానీ, శాలరీ పరంగా కానీ, లేకపోతే స్టేటస్ పరంగా కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని అయితే అందుకోగలుగుతారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఆ హ్యాపీ మూమెంట్స్ని అయితే మీరు రీచ్ అవుతారు తొందరలోనే అనేది అయితే తెలుస్తుంది. ఇక రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే మీరు ఏదైతే హ్యాపీ రిలేషన్స్ని కోరుకుంటున్నారో దాన్ని కూడా మీరు చక్కగా అందుకోగలుగుతారు. అయితే తొందరలోనే దాన్ని
మీరు సాధించుకోగలుగుతారు. అంటే ఈ స్ట్రగల్స్, ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఈ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కట్ ఆఫ్ చేసుకుంటూ మీరు ఆల్రెడీ ట్రయల్స్ చేస్తున్నారని మనం అనుకున్నాం కదా. ఆ ట్రయల్స్ నుంచి బయటపడతారు. చక్కగా మీరు అనుకున్న గోల్ని అయితే రిలేషన్షిప్ వైజ్ అంటే మీ సోల్మేట్తో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇంకా కొంచెం టైం ఉంది. మీరు చేసే ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తుంది యూనివర్స్ అనేది అయితే రిప్రజెంట్ అవుతుంది. సో ఇక్కడ 8 ఆఫ్ కప్స్. కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నీ రన్ అవుతున్నప్పుడు మీ మనసు ఎలా ఉందంటే చాలా బాధగా ఉంది. మీ చుట్టూ మీరు అంటే ఒక జాబ్ రిలేటెడ్గా కనుక మనం చూసుకున్నట్లయితే గైస్, మీ చుట్టూ చాలా ఆఫర్స్ ఉన్నాయి. లేకపోతే మీరు ఏదైతే కెరియర్ అని ఎంచుకుని ఉన్నారో ప్రజెంట్ ఉన్న కెరియర్లో మీకు హ్యాపీనెస్ అయితే లేదు. మీరు ఇంకా ఏదో కోరుకుంటున్నారు. అంటే మీరు సాటిస్ఫైడ్గా కాదు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే కెరియర్ వైజ్గా కానీ, జాబ్ వైజ్గా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్గా కానీ, బిజినెస్ పరంగా కానీ, డబ్బుల పరంగా మీరు అనుకున్న స్టేజ్, మీరు అనుకున్న స్టేటస్ మీరు దొరకలేదు ఇంకా మీకు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మనం చెప్పుకున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు హ్యాపీగా లేరు. అంటే ఉంది మీకు, అంటే అంతా జాబ్ ఉంది కానీ ఆ జాబ్ మీరు కోరుకున్నది కాదు. శాలరీ వస్తుంది కానీ ఆ శాలరీ మీకు అనుకూలమైన శాలరీ కాదు. లేదు, మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు కానీ మీరు కోరుకున్నట్టు బిజినెస్లో మంచి సక్సెస్ ఇంకా రాలేదు. లేదు, ఇంకా మీరు ముందుకు వెళ్ళి ఇంకా ఏదైనా అంటే ఫైనాన్షియల్గా ఇంకా ఏదో ఒక సాధించాలి అని అనుకుంటున్నారు. ఆ స్టెప్స్ వేసుకెళ్తున్నారు కానీ మీరు అనుకున్న స్టేజ్కి మీ స్టెప్ పడట్లేదు. అలా అన్నమాట. అట్లా జరుగుతుంది. దాంతో మీరు ఏంటంటే మానసికంగా కొంతవరకు నాకేమీ కలిసి రావట్లేదు, నాకు ఇదంతా అనుకూలంగా లేదు, ఏం చేస్తున్నా హ్యాపీగా ఉండట్లేదు అని ఆలోచిస్తారు ఎవరైతే కెరియర్ పరంగా చూసుకుంటున్నారో. అయితే ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటున్నారో వాళ్ళ విషయం అయితే ఎట్లా ఉంటుందంటే, చాలా రిలేషన్స్ ఉంటాయి మీ చుట్టూ. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా అలా రిలేషన్స్ అయితే చాలా ఉంటాయి. కానీ ఆ రిలేషన్షిప్లో మీరు కోరుకున్న హ్యాపీనెస్ అయితే ప్రజెంట్ మీకు దొరకట్లేదు. మీరు ఇంకా దేన్నో వెతుక్కుంటున్నారు. అంటే మీకు అక్కడ ఉన్న రిలేషన్షిప్లో హ్యాపీనెస్ లేదు. సో చూద్దాం ఇంకా ఎట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి మీకు యూనివర్స్ నుంచి అని. సో చూసారు కదా, 9 ఆఫ్ వాండ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 10 ఆఫ్ స్వార్డ్స్, దిహిరపంత్. ఎట్లా ఉందంటే సిచ్యువేషన్స్ అన్నీనా గైస్ ఎట్లా అనిపిస్తుందంటే, పెయిన్ ఉంది, మనశ్శాంతి లేదు. అది ఫైనాన్షియల్గా చూసుకున్న వాళ్ళకి కూడా, ఇటు ఎవరైతే కెరియర్ పరంగా చూసుకున్న వాళ్ళకి లేదా రిలేషన్షిప్ వైజ్ చూసుకున్న వాళ్ళకి కూడా ఆ విధంగానే ఉంది. ఇంకా ఎలా ఉందంటే వాండ్స్ ఎనర్జీ మీకు ఏదో ఒక దెబ్బ తగిలి, అదే ఒక ఫైనాన్షియల్ వైజ్ చూసుకుందాం. ఇట్లా 9 ఆఫ్ వాండ్స్ అంటే ఒక దెబ్బ తగిలి ఆ దెబ్బల తాలూకా గాయాలను అయితే మీరు మోస్తున్నారు. అంటే మీరు ఒకటి అనుకుని జాబ్లో జాయిన్ అయితే ఆ జాబ్లో మీకంటూ ఒక మంచి పొజిషన్ లేకపోతే మీకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోయి మీరు అక్కడే ఉండిపోయి, లేదు సొసైటీలో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ మీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ టాలెంటెడ్ పర్సన్స్ మంచి 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 పొజిషన్లోకి వెళ్ళిపోతుంటే మీరు ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి ఉండి మీరు ఆ పెయిన్ని మీకు అవన్నీ ఏంటంటే, అంటే ఫిజికల్గా దెబ్బలు అంటే మొహం మీద దెబ్బలు లేకపోతే ఒంటి మీద దెబ్బలు కనిపిస్తాయని కదా, అవన్నీ మనసు మీద పడి వాటన్నిటిని తట్టుకొని కూడా మీరు నిలబడుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అదే విధంగా రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎట్లా అంటే మీకు అన్ని రిలేషన్స్ చాలా ఉన్నా కూడా మీకు ఆ రిలేషన్స్లో హ్యాపీనెస్ లేదని ముందే అనుకున్నాం. సో ఆ రిలేషన్స్లో హ్యాపీనెస్ లేదు. అయితే మీరు కోరుకున్న రిలేషన్లో ఏదో అంటే ఉన్న రిలేషన్స్లో హ్యాపీనెస్ లేదంటే మీరు వేరే రిలేషన్ కోరుకుంటున్నారని అర్థం. ఆ రిలేషన్షిప్లో కూడా మీకు ఎదురు దెబ్బలు తగిలినాయి అని అర్థం. ఎలా అంటే మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు ఎవరైతే మా పర్సన్ అనుకుంటున్నారో, మా సోల్మేట్ అనుకుంటున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. లేదు, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని మీ మనసు మీద గాయం పడేలాగా మాట్లాడి ఉండొచ్చు. లేకపోతే మీరు బాగా సఫర్ అయ్యేలాగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.
ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఒక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, లేదా మెంటల్గా మీ దగ్గర నుంచి దూరంగా ఉన్నట్లు నటిస్తూ లేదు నువ్వే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కానీ నేను మాత్రం నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం, ఇట్లా మీ మనసు మీద పదే పదే దెబ్బలు తగులుతూ మీరు ఆ గాయాలతోనైనా సరే నేను కోరుకున్న లైఫ్ని నేను పొందాలి అన్నట్లు మీరు ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో నిలబడి ఉన్నారు అంటే చాలా దెబ్బలు తిన్నారు, ఎదురు దెబ్బలు తింటున్నారు అని ఈ రిలేషన్షిప్ వైజ్ అయితే మనం చూసుకున్నట్లయితే. ఇక 10 ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ ఎట్లా ఉందంటే ఎంత ఎదురు దెబ్బలు తింటున్నారని మనం ముందే అనుకున్నాం కదా. ఎవరైతే కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్నీ అన్నీ వచ్చి ఒక వెపన్స్ అంటే ఆయుధాలు అన్నీ వచ్చి ఒకేసారి మిమ్మల్ని గుచ్చుకుంటే మీకు ఎంత పెయిన్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ని కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. అంటే ఎలా ఉందంటే ఒక్కసారి మీరు అనుకోరు ఇలా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని, అనుకోకపోయినా మీ కెరియర్లో ఏంటంటే ఎదురు దెబ్బ తగలడం. అది వచ్చి ఎలా అంటే మీరు ఏదో ఈ ప్రోగ్రామ్ ఈ పని చేస్తే నాకు ఇంత సమ్ అమౌంట్ వస్తుంది అని మీరు ఆలోచించుకుని వర్క్లో దిగుతారు. కానీ అక్కడ మీరు అనుకున్నట్టు వర్క్లో ప్రాఫిట్ రాకపోగా లాస్ అనేది వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి జాబ్ రిలేటెడ్గా ఈ జాబ్ కన్ఫర్మ్గా ఇంత టాలెంటెడ్ నాకే వస్తుందని మీరు ముందుకు వెళ్తారు. కానీ మీకు కాకుండా మీ పక్కనే ఉన్న వ్యక్తి ఎవరైతే వేస్ట్గా ఉన్నారో అనుకుంటారో, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవో అనుకుంటారో అట్లాంటి వరకు వచ్చేస్తుంది. అది కూడా మీకు ఎలా అంటే ఒకేసారి ఎదురు లేదు, మీరు బాగా నమ్మిన వ్యక్తే మీ కెరియర్ని దెబ్బ కొట్టేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ అంటే మీరు బాగా నమ్మి మీరు ఏదైనా మీ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి చెప్తున్నప్పుడు ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడం అంటే మోసం చేయడం, లేదా జాబ్ రిలేటెడ్గా మిమ్మల్ని మోసం చేసి మీకంటే ఎవరైతే మీ పైన ఉంటారో ఆఫీసర్స్ కానీ మీ పైన ఉంటారో లేదా మీ కొలీగ్స్ కానీ ఇలాంటి వాళ్ళ మధ్యలో మిమ్మల్ని బ్లేమ్ చేయడం, లేకపోతే మీ వర్క్ విషయంలో మిమ్మల్ని హ్యాల్ని చేయడం, ఇట్లాంటివన్నీ అలాంటి పెయిన్స్ వచ్చి ఒకేసారి గుచ్చుకున్నట్టు. అంటే బాగా పెయిన్ ఎప్పుడు జరుగుతుందంటే మీరు నమ్మిన పర్సనే మిమ్మల్ని మోసం చేసినప్పుడు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక రిలేషన్షిప్ వైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే గైస్ ఎలా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, పర్సన్ అయితే మీరు మీ సోల్మేట్ అని అన్ని రిలేషన్స్ ఉన్నా వద్దు అనుకుని ఆ పర్సనే కావాలనుకుని మీరు కూర్చున్నారు. కానీ ఆ పర్సన్ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. అటు డబ్బు పరంగా మీ మనీని వాడుకునైనా ఉండొచ్చు, లేదు మిమ్మల్ని ఎలా అంటే మానసికంగా మీ ఎమోషన్స్ని ఎట్లా అంటే మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాడుకుని అంటే మీ ప్రేమను కానీ మీ ఆలోచనలను కానీ మీ ఇంటెన్షన్ కానీ అన్నీ మీరేమో వాళ్ళ మీదే ప్రాణాలు పెట్టుకుని ఉన్నప్పుడు ఆ పర్సన్ వేరే వాళ్ళ ఇష్టంతో లేకపోతే ఆ పర్సన్ వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేకపోతే ఆ పర్సన్ మీద థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ తెలిసినప్పుడు మీకు ఎలా అంటే ఒక వెపన్స్ అంటే ఆయుధాలన్నీ వచ్చి మీ మీద దాడి చేస్తే ఒకేసారి దాడి చేస్తే మీకు ఎంత పెయిన్ అనేది వస్తుందో అలాంటి భరించలేని బాధ అనేది మీకు ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ది హీరాపంత్ ఇంకా మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఇంత పెయిన్ని భరించిన తర్వాత ఏదైనా కూడా నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను వదిలిపెట్టను, నేను పలానా ఆచారాలని మీకేవైతే కట్టుబాట్లు కానీ మీకేవైతే ఆచారాలు కానీ మీరేవైతే సాంప్రదాయాలు పాటిస్తున్నారో వాటన్నిటికీ కూడా మీరు పెద్దపీట వేస్తారు. నేను జెన్యూన్ పర్సన్గా ఉన్నాను, సో నేను ప్రతి విషయంలో దేవుడు ఏదైతే నిర్ణయించాడో ఆ విధంగా నేను మంచి మార్గంలో నేను నమ్మిన సిద్ధాంతం అటు ఫైనాన్షియల్గా కానీ ఇటు రిలేషన్షిప్ వైజ్ కానీ రెండిట్లో కూడా మీ ఆలోచన మీ యాటిట్యూడ్స్ మీ ఒక బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. అంటే ఇంత సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక రాంగ్ స్టెప్ వేద్దాము అనే ఆలోచన అయితే మీలో ఉండదు. మీరు ఒక మంచి క్యారెక్టర్ మీకు ఉంటుంది. సో దట్ అట్లా ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఒక ధర్మ మార్గంలో వెళ్దాం, ఒక ఆచారాన్ని పాటిద్దాం, మనకి ఏవైతే ఆచారాలు సాంప్రదాయాలు వచ్చాయో అంతేకాకుండా ఇంకా ఏంటంటే ఒక ట్రెడిషన్స్కి వాల్యూ ఇద్దాం, ఇట్లాంటి ఆలోచనతోనే మీరు ఉంటారు అనేది కూడా ఈ రీడింగ్లో అయితే మనకి తెలుస్తుంది గైస్. సో చూద్దాం ఇంకా ది డెవిల్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్. సో ఇంకా ఎట్లా ఉందంటే ది డెవిల్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో మీ ఆలోచనలు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా
మీ పర్సనల్ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే నెగిటివ్ థాట్స్తో ఉంటారు. మీ మీద ఎప్పుడు అటాక్ చేయాలని, రిలేషన్షిప్ వైజ్ అయితే ఎప్పుడు అటాక్ చేయాలని, లేకపోతే ఎప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయాలని, లేకపోతే మీ మీద ఏదో నిందలు రుద్దాలని, ఇట్లాంటి ఆలోచనలతో ఆ పర్సన్ ఉండడం వల్ల మీరు మెంటల్గా ఇంకా ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా రీడింగ్లో తెలుస్తుంది. సో కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు కోరుకున్న స్టేజ్ రాకుండా, అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీకు అనుకున్న సక్సెస్ ఏదైతే ఉందో అది రాకుండా నెగిటివ్ పవర్స్ మిమ్మల్ని అడ్డపడ్డా, అంటే ఇప్పుడే అనుకున్నాం కదా, మీ పక్కన ఉన్న వ్యక్తులు ఎవరైనా, మీరు నమ్మిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళు అడ్డుపడడం, వాళ్ళు మీ గురించి నెగిటివ్ ప్రచారాలు చేయడం, లేకపోతే మీరు ఓకే అనుకుని ముందుకు వెళ్ళిపోతున్న సమయంలో మిమ్మల్ని వెనక్కి లాగేయడం, మీ కెరియర్ని మొత్తం స్పాయిల్ చేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ నెగిటివ్ పవర్స్లో క్రియేట్ అవుతూ ఉంటే అవన్నీ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్లా కూడా మీరు సఫర్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇదంతా ప్రజెంట్ సిచ్యువేషన్. ఫ్యూచర్ చూస్తాం, ప్రజెంట్ చూస్తున్నాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎట్లా ఉందంటే డబ్బుల పరంగా అయితే మీరు ఇంకా సంపాదించాలి, కెరియర్ పరంగా ఎవరైతే ఉన్నారో సంపాదించాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఇక రిలేషన్షిప్ వైజ్ అయినా కూడా ఎట్లా ఉందంటే మీ సిచ్యువేషన్ ఏదైనా సరే ఫైనాన్షియల్గా మేము ముందు, అంటే మిమ్మల్ని మనం ముందే అనుకున్నాం కదా, మీరు ఎవరైతే మీ సోల్మేట్ అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా మిమ్మల్ని వాడుకుని, మీ డబ్బుల్ని వాడుకుని వదిలేసిన పర్సన్ అయినా అయి ఉండొచ్చు అని. ఆ విధంగానే మీరేంటంటే తెలివి తెచ్చుకుంటారు. తెలివి తెచ్చుకొని ముందు డబ్బులు సంపాదించాలి, ముందు కొంతవరకైనా మా చేతిలో మనీ అనేది ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ముందు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం కానీ, ఇట్లాంటివి అయితే జాగ్రత్తలు అయితే మీరు పడతారు. డబ్బు పరంగా మీరు జాగ్రత్తను అయితే వహిస్తారు. మనీ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భద్రం చేసుకోవడానికి, వాటన్నిటిలోనూ కూడా జాగ్రత్తలు వహించడానికి మీరు చూస్తూ ఉంటారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో మీరు చూస్తూ ఉండడం, మీరు చేస్తూ ఉండడం అని మనం అనుకుంటాం, కానీ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. అది మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతామని మనం అనుకుంటున్నాం, కానీ భగవంతుడు మన కర్మ ఏదైతే ఉందో దానిని అనుసరించే మనకి ప్రతి దారి వేస్తాడు అనేది మనం ఆలోచించం, కానీ ఇక్కడ అదే జరుగుతుంది. మీరు మీ కర్మానుసారం మీరు నడుస్తున్నారు అనేది ఇక్కడ అయితే మనం ముందే అనుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ మీకు ఏంటంటే 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే గైస్, మీరు జాబ్ రిలేటెడ్గా కానీ ముందుకు వెళ్ళారనుకోండి, మీకున్న కెరియర్లో మీరు కోరుకున్నది ఏది అది దొక్కట్లేదు, ఉన్నవన్నీ మీకు వస్తున్నాయి. మీకు వచ్చే ఆఫర్స్ ఉంటాయి, ఏదో ఒక ఆఫర్ వస్తుంది, పలానా చోట జాబ్ వస్తుంది, కానీ ఆ జాబ్ మీకు ఇంట్రెస్ట్ లేదు పలానా దగ్గర బిజినెస్ చేస్తున్నారు, కానీ ఆ బిజినెస్ మీకు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే మీ సర్వైవ్ అవ్వడానికి అక్కడ మీరు చేస్తున్నారు, దాని గురించి ఇంకా ఆలోచిద్దాం అనుకుంటున్నారు, అంతే తప్ప మీరు సాటిస్ఫై అయ్యేలాంటి జాబ్ అయితే మీకు రాలేదు. డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ మీరు కోరుకున్నంత డబ్బు అయితే మీకు రావట్లేదు, దాంట్లో కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీకు వేరే ఆఫర్స్ వస్తున్నాయి, కానీ డబ్బు ఇస్తున్నారు, పోనీ ఎవరో ఒకరు అనుకుందాం ఇస్తున్నారు, కానీ అది తీసుకోవడం మీకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు, ఒక ట్రెడిషన్ ఫాలో అవుదాం అనుకున్నారు, భగవంతుడు ఏదైతే మార్గం చూపించాడో దాంట్లోనే వెళ్దాం అనుకున్నారు, రాంగ్ వేలో ఎప్పుడు స్టెప్ వేద్దామని మీరు అనుకోలేదు. కాబట్టి ఇచ్చిన ఆఫర్ని కూడా మీరు ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే ఆఫర్ ఇస్తున్నారు ఎవరో ఒకరు, మీకు పలానా జాబ్ వస్తుంది అక్కడ అలా చేస్తే, లేదా పలానా బిజినెస్లో మీకు ఇలా వస్తుంది అంటే అంటున్నారు, కానీ సమ్ సినారియోస్లో అది ఎలా ఉందంటే మీకు అది ఇంట్రెస్ట్ లేనిదై ఉంటుంది. అంటే కొంతమంది వ్యక్తుల ఉద్దేశంలో ఎలాగంటే ఇది నాకు సెట్ అవ్వదు అన్న మైండ్ సెట్కి ఈ జాబ్ సెట్ అవ్వదు, లేకపోతే ఈ బిజినెస్ సెట్ అవ్వదు అని ఆలోచిస్తున్నారు. కొంతమంది మనస్తత్వం బట్టి ఎలా ఉందంటే ఇది నా టాలెంట్స్కి సరిపడా జాబ్ కాదు, నా టాలెంట్కి సరిపడా నా అర్హతకి తగినట్టు పని కాదు, కాబట్టి నేను దీని గురించి ఆలోచిస్తానే తప్ప దీన్ని యాక్సెప్ట్ చేయను వెంటనే అని ఆలోచిస్తున్నారు. ఇక రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే గైస్, రిలేషన్షిప్లో కూడా అంతే, ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ జరుగుతున్నాయి. మీరు రిలేషన్షిప్లో మీరు చాలా పెయిన్, మీ సోల్మేట్ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు పెయిన్ ఫీల్ అయ్యారనుకున్నాం. ఎవరైతే మీరు ప్రతి విషయాన్ని కూడా మీరు అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అన్ని సక్సెస్ చేయలేకపోతున్నారు, మీ కోరుకున్నది అయితే రావట్లేదు అని అనుకున్నాం. ఇక రిలేషన్షిప్లో మీరు ఏదైతే సరిగా లేదు మీ రిలేషన్షిప్ అనుకుంటున్నారో, వేరే పర్సన్స్ ఎవరైనా మీకు వాళ్ళ ప్రేమను ఆఫర్ చేయడం కానీ, అంటే ఆల్రెడీ మీకు చాలా రిలేషన్స్ ఉన్నాయి కానీ వాటిలో హ్యాపీనెస్ లేదు అని మీరు వేరే కోరుకుంటున్నారు, మీరు ఎవరైతే మీ సోల్మేట్ అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచే మీరు వెతుక్కుంటున్నారో అన్ని రిలేషన్స్ అని మనం ముందే అనుకున్నాం. సో
అట్లాంటప్పుడు మీ రిలేషన్షిప్ కరెక్ట్గా లేదనుకుని బయట వ్యక్తులు ఎవరైనా మీ పర్సనల్ ఇష్యూస్ తెలుసుకొని కానీ మీ యొక్క బిహేవియర్ నచ్చి కానీ లేదా మీరంటే ఇష్టపడి కానీ వాళ్ళు ఏదో ఒకటి రిలేషన్షిప్ని మీకు ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ లవ్ ఏదైతే వాళ్ళ ఎమోషన్స్ ఏదైతే ఉందో మీకు ఆఫర్ చేస్తున్నారు. కానీ వాటన్నిటినీ తీసుకునే ఆలోచన మీకు లేదు. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు ఇది కరెక్టా రాంగా, అసలు నాకు ఎందుకు, ఏంటి ఈ సిచ్యువేషన్స్, ఆల్రెడీ నేను రిలేషన్షిప్లో పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఈ కొత్త రిలేషన్షిప్ నేను యాక్సెప్ట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుందా లేదా అనే దాన్ని అయితే మీరు ఆలోచించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చూస్తారా. అసలు ఎలా వస్తుందంటే కర్మ ఏదైతే ఉందో దాన్నే అదే నడుస్తుంది అని మనం ముందుగానే అనుకున్నట్టు ఇక్కడ చూసారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. అంటే మీ కర్మానుసారం మీరు వెళ్తున్నారు, యాజ్ ఇట్ ఈస్గా అక్కడ నుంచి యూనివర్స్ ఏమి ఇవ్వాలో అది మీకు ఇస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో నమ్మండి, నమ్మకమే ఇక్కడ మనకి ఉండే ఇది. ఎందుకంటే బిలీవ్ చేసి మనం ఏదైతే చెప్తున్నామో దానికి ఆపోజిట్ ఇక్కడ నేనేం తీయట్లా, ఇక్కడ నేనేం చూసుకొని తీయట్లా, జస్ట్ నా చేతికి ఏ కార్డు వస్తే ఆ కార్డు పెడుతున్నాను. సో చూసారా 1 by 1 ఎలా వస్తుందో. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే ఎట్లా ఉంటుందంటే మీరు ఇప్పటి వరకు ఏదైతే పాస్ట్లో ఏదైతే మీరు ప్రజెంట్లో ఏదైతే పడుతున్నారో అది ఫ్యూచర్లో అక్కడితో అది ఎండ్ అవుతుంది, కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు హ్యాపీగా లేరు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. మనం ఫ్యూచర్ ఏం చెప్పుకున్నాం ఫస్టే, మీరు కోరుకున్నవి ఆల్మోస్ట్ మీకు అన్నీ నెరవేరుతాయి. ఏంటంటే మీరు ఏదైతే దానికోసం మీరు ఏదైతే ట్రయల్స్ చేస్తున్నారో అటు జాబ్ రిలేటెడ్గా కానీ కెరియర్ పరంగా కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ అవన్నీ ఫ్యూచర్లో రానున్నాయి అని చెప్పుకున్నాం. అదేవిధంగా దానికి ఇదే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ యొక్క చక్రం ఏదైతే ఉందో అది తిరుగుతుంది. అంటే మీ యొక్క కర్మ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు చేసిన వాటికి అన్నిటికీ కూడా చక్కగా మీరు ఏదైతే ధర్మాన్ని నమ్ముకొని వెళ్తామో మీరు హీరాపాన్ చెప్పినప్పుడే మీరు అనుకున్న మీరు చెప్పాను కదా మీకు ఎట్లాంటి మీ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. మేము వేరే రాంగ్ రూట్లో వెళ్ళాం, మేము ఒక సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, మేము ఒక ధర్మాన్ని పాటిస్తాం, మేము అదే విధానంలో ముందుకు వెళ్తాం, మాకు ట్రెడిషన్స్ మేము వాల్యూ ఇస్తామని ఎలా అయితే అనుకున్నారో, మీరు ఎలా అయితే ధర్మబద్ధంగా ఆలోచించి ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా ఇక రానున్న కర్మలన్నీ కూడా మీకు మంచినే చేయబోతున్నాయి అని. ది చారియట్ చూసుకున్నారా, మీరు ఒక హై పొజిషన్లో చక్కగా డెసిషన్స్ తీసుకునే విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ లేదా పర్సనల్ లైఫ్ విషయంలో కానీ మీరు ఒక హై స్టేజ్లో ఉంటారు. అంటే ప్రతి డెసిషన్ని కూడా ఒక స్ట్రాంగ్గా తీసుకోగలుగుతారు, అంత మంచి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఆ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కూడా ఎట్లా అంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్స్ మీ థాట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి దాన్ని కూడా క్లియర్ కట్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అది ఎంత ప్రెషర్ ఉన్న ఇష్యూ అయినా కూడా ఆ విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో గైస్ చూసారా, ది ఫూల్ అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు ప్రజెంట్ అన్నీ చూసినప్పుడు ఎలా అయితే స్ట్రగల్ ఫేస్ చేశారు, ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నిటిని వదిలేసి జీరో నుంచి అంటే ది ఫూల్ అంటే జీరో నుంచి కొత్తగా కెరియర్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు కోరుకున్నదంతా మీకు అందుతుంది అనేది మనం ముందుగానే తెలుసుకున్నాం. ఆ వేలో ఏమేమి ఇష్యూస్ జరుగుతాయి అనేది ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు ది ఫూల్ వచ్చింది చూసారా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, ది ఫూల్ వచ్చింది. అంటే మీకు మ్యాటర్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఓకే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ది ఫూల్ చూసారు, ది చారియట్, జడ్జ్మెంట్. అంటే మీకు రావాల్సిన జడ్జ్మెంట్ మీకు వస్తుంది. మీరు చక్కగా మీ కెరియర్ని స్టార్టింగ్ నుంచి చక్కగా అంటే మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఏ కెరియర్ పడితే ఆ కెరియర్ కాదు, మీకు డబ్బుల పరంగా ఏదైతే కావాలో దాన్ని మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటారు. చక్కగా 1 by 1 స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి ఎదుగుతారు. అంటే ఇష్టం లేని దాంట్లో అలా మునిగిపోయి ఉండరు. అదేవిధంగా రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా 1 by 1 స్టెప్ మీరు కోరుకున్న విధంగా ఏదైతే మలుపు కావాలి అనుకుంటున్నారో, మేము రిలేషన్షిప్స్ ఉన్నా కూడా మేము హ్యాపీగా లేమని మీరు ఫీల్ అవుతున్నారు. సో మీరు హ్యాపీగా ఉండే రిలేషన్షిప్ మీ దగ్గరికి అయితే వస్తుందనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చెప్తుంది, ది ఫూల్ చెప్తుంది, జడ్జ్మెంట్ చెప్తుంది. సో మీకు ఒక మంచి తోడు, ఒక మంచి సోల్మేట్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. అది మీ ఎక్స్ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే న్యూ పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వచ్చే పర్సన్ ఎలా ఉంటారంటే
చక్కగా మీకు ఇప్పటివరకు ఏదైతే మీరు హ్యాపీనెస్ లేదో ఆ హ్యాపీనెస్ని ఫుల్ఫిల్ చేస్తారు. ఒకవేళ మీ పాత వాళ్ళే అనుకుందాం, వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇక మీదట పాస్ట్లో ఏదైతే ఇష్యూస్ జరిగినాయో ఆ మైండ్ సెట్ నుంచి బయటపడి ఇక మీదట మీరు ఎంత హ్యాపీగా ఉండాలి అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేస్తారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఇప్పుడు చూద్దాం మనం ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేస్తున్నాయి అనేది, ఏంజల్ మెసేజెస్ ఏమొస్తున్నాయి అనేది అయితే చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఏంజల్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ని ఇస్తున్నాయో. ఏంజల్స్ లెట్ గో. ఎలా అంటే మీరు ఎటువంటి అధైర్యము లేకుండా, అంటే ఇప్పటి వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, ఎక్కడ హ్యాపీగా లేమని మీ మనసులో ఏదైతే బాధ ఉందో అట్లాంటి బాధ కానీ అట్లాంటి ఇది కానీ లేకుండా మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏంజల్స్ మీకు సపోర్ట్ చేస్తాయని చెప్తుంది. ఏంజల్స్ మెసేజ్ అయితే రావడం జరిగింది. స్పెండ్ డివైన్ అలోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గురించి మీరు అలోన్గా కొంత సమయాన్ని గడపండి. అప్పుడే మీలో ఏదైతే శక్తి ఉందో అది బయటకు వస్తుంది. దానికి ఏంజల్స్ హెల్ప్ చేయడం జరుగుతుంది అనేది ఏంజల్స్ మెసేజ్. అంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, అప్పుడే మీ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనేది అయితే తెలుస్తుంది. నా ఏదైతే మనం అనుకున్నామో మీకు ఇది ఒక బిగినింగ్ స్టేజ్. అంటే మీ లైఫ్లో ఏమి పోగొట్టుకున్నా అని మీరు ఫీల్ అవుతున్నారో కాదు. ఇదంతా మీకు జస్ట్ ఇప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అయింది, మీ కెరియర్ స్టార్ట్ అయింది, మీ పర్సనల్ లైఫ్ స్టార్ట్ అయింది. ఇదంతా మీకు బిగినింగ్ స్టేజ్. నౌ బిగినింగ్ అంటే మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నాయంటే మీకు ఇక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అయింది. సో ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. మీకు ఏదైతే విష్ ఉందో అవన్నీ ఏంజల్స్ నెరవేరుస్తాయి అనేది కూడా ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ గైస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.